హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు రమేష్ అండి. ఈరోజు వచ్చేసి ఒక ప్రోడక్ట్ నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను. పర్పస్ ఏమంటే ఇది నేను న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450cc కామిట్ వెయిట్ తీసుకున్నానండి. దానికి హ్యాండ్ గార్డ్స్ పర్చేస్ చేశాను ఆన్లైన్లో. నేను మోటో డ్రాఫ్ట్ అనే వాళ్ళ నుంచి మేము పర్చేస్ చేశాను. ఇది నేను ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నానండి. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో కూడా ఉంది. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి తీసుకున్నాను. ఇది వాళ్ళకి షోరూమ్ ఉందండి బెంగళూరులో, మోటో డ్రాఫ్ట్ అనేసి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాండ్ గార్డ్స్ అండి. ఇది ఒకసారి చూపిస్తాను. బార్క్ బూస్టర్స్ హ్యాండ్ గార్డ్స్ అండి. ఇవి ఒరిజినల్ బార్క్ బూస్టర్స్ హ్యాండ్ గార్డ్స్. ఇవి ఇది కాపీ కాదండి, ఒరిజినల్ బ్రాండ్. ఇది దీని ప్రైస్ వచ్చేసి 4300 పడిందండి. ఇది బార్క్ బూస్టర్స్. ఇది ఇది ఇంపోర్ట్ క్వాలిటీ అండి. ఇంపోర్ట్ ఎక్కువ ఫారిన్లో అక్కడ ఎక్కువ యూస్ చేస్తారు ఈ బ్రాండ్. ఇది లోకల్ బ్రాండ్ అయితే కాదు. ఇది విపిఎస్ అంటారండి, విపిఎస్ కిట్. ఇది మంచి క్వాలిటీ ఉంది. ఇది యాక్చువల్గా మాకు సెట్ వచ్చేసి 14,000 పడిందండి, 14,000 పడింది. నేను తెలుగులో యూట్యూబ్లో రివ్యూస్ చాలా చూశాను, కానీ తెలుగులో ఎవరు ఇచ్చింది ఏం లేదు. అంతా హిందీలో, ఇంగ్లీష్లో ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఉండే స్పోర్ట్స్ బైక్స్కి వాటికి హ్యాండ్ గార్డ్స్ వాడతారు. బిఎండబ్ల్యూ కావచ్చు, టైగరు, ట్రయాంపు, ఇలాంటి వెహికల్స్కి ఇట్లాంటి హ్యాండ్ గార్డ్స్ యూజ్ చేస్తారు అన్నమాట. మంచి ప్రీమియం క్వాలిటీ ఇది. ఇక్కడ మన పక్కా వాడేది తక్కువ, సిటీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. మాది ఆంధ్రప్రదేశ్ కడప అండి మాది. నేను ఈ మధ్యనే హిమాలయన్ 450cc వైట్ కలర్ బండి కొన్నాను. దానికోసం ఈ నకల్ గార్డ్స్ అనేసి తీసుకున్నాను. దీనిలో సెకండ్ క్వాలిటీ అంటే చైనా ఉన్నాయండి, డూప్లికేట్ ఉన్నాయి. దీని మీద మోల్డ్ అయిందండి. ఇది మీరు అబ్జర్వ్ చేసే ఉంటుంది, దీని మీద మోల్డ్ అయింది. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చైనా అయితే ఓన్లీ స్టిక్కర్, సపరేట్ స్టిక్కర్ వస్తే స్టిక్కర్ వేసుకోవాలి. అది డూప్లికేట్ అండి. అది 2000 3000 పడుతుంది. ఇది మాకు సెట్ 14,000 పడింది. అంటే ఒక్కొక్క బైక్కి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటాయండి. కిట్ దీని లోపల అన్ని స్క్రూస్ అన్నీ ఇస్తారు అనమాట, కిట్ అనమాట. ఇది ప్యూర్ అల్యూమినియం. ఇది అల్యూమినియం అండి. ఇది మంచి మెటీరియల్. ఇది సామాన్యంగా ఇది బ్రేక్ కాదనమాట. ఒకవేళ వెహికల్ కింద పడినా కూడా బ్రేక్ కాదు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నేను చాలా రివ్యూస్ తెలుగులో ఎతికానండి, కానీ ఎవరు ఒరిజినల్ ప్రీమియం మోడల్స్ అయితే వాడలేదు. వాడిండొచ్చు, కానీ యూట్యూబ్లో అయితే ఎవరు పెట్టలేదు. ఇది బహుశా నేనే ఫస్ట్ పెట్టింది అనుకుంటున్నాను యూట్యూబ్లో. ఇదండి ఒరిజినల్ ప్రోడక్ట్ అండి. ఇది ఇక్కడ కూడా విపిఎస్ అని చూడండి, లోగో ఇక్కడ కనబడుతుంది లేదు, ఇక్కడ విపిఎస్ అని ఉంది. ఇక్కడ మీరు లైట్లో కనబడుతుంది లేదు. మంచి స్ట్రాంగ్గా ఉందండి, బిల్డ్ క్వాలిటీ. దీంట్లో 4 పీసెస్ వస్తాయండి. ఇలాగా 2 బ్లాక్, 2 వైట్. ఇట్లా మనకు బ్లాక్ ఇట్లా పైన ఒకటి అటాచ్ చేసుకోవాలంటే వస్తుంది. ఎందుకంటే మంచి బ్రాండ్ వాడామంటే, ఆల్రెడీ నా వెహికల్కి అన్నిటికీ షోరూమ్ యాక్సెసరీస్ యూజ్ చేశాను. ఈ నకల్ గార్డ్స్ అనేది షోరూమ్ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయేమో అని చెప్పేసి ఆన్లైన్లో చెక్ చేస్తే అన్నీ చైనా క్వాలిటీ, డూప్లికేట్ క్వాలిటీ ఉన్నాయండి. అలాంటి వేస్తే అది మాకు దాదాపుగా 4,30,000 పడింది. అలాంటి వెహికల్స్కి అలాంటి డూప్లికేట్ వేస్తే లుక్ పోతుందండి. ఏదైనా ప్రీమియం క్వాలిటీ వేస్తే ఆ ప్రీమియం రిచ్నెస్ అనేది తెలుస్తుంది ఆటోమేటిక్గా. అందుకే ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇవి యాక్సెసరీస్ అండి. దీంట్లో ఉండే స్క్రూస్, క్లాంపులు మనం ఎట్లా ఫిట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడైతే అన్బాక్స్ చేయాలనేసి మీకు చూపిస్తామనేసి తీసాను. ఇది ప్యూర్ అల్యూమినియం అండి, వెయిట్లెస్. ఇది మంచి స్ట్రాంగ్ ఉంటుంది. వెహికల్ కింద పడ్డా కూడా మనకు ఏం ప్రాబ్లం ఉండదు. మెయిన్గా హ్యాండ్ గార్డ్స్ యూజ్ చేయడం పర్పస్ ఏమంటే ఏదైనా డస్ట్ పడకుండా, ఏదైనా ఎండ మన హ్యాండ్స్ మీద పడకుండా, లేదంటే ఏదైనా వేరే వెహికల్ ఇట్లా మనకు సైడ్ వచ్చి ఏదైనా మన హ్యాండ్స్కి తగలకుండా సేఫ్టీ అనమాట ఇది. అందుకే ఇంత కాస్ట్. నేను కూడా అనుకున్నాను ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అనేసి అనుకున్నాను. ఇది ఒక్కటే మాకు 10,000 పడిందండి. ఇది ఇక్కడ చూడొచ్చు ఎంఆర్పి ప్రైస్ 10,000 రూపీస్. జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి 10,000 పడింది కాస్ట్. ఇది పక్కా ఒరిజినల్ ప్రోడక్ట్ అండి. దీంట్లో డూప్లికేట్ సెకండ్స్ కూడా వస్తాయి. అవి మీకు 3,000కి 2,000కే వస్తాయి. అవి ఇట్లా అల్యూమినియం ఉండదండి, ఐరన్ ఉంటుంది. అది ఐరన్ ఉండేసి మీకు పెయింట్ వేస్తారనమాట. అది క్వాలిటీ చీప్గా ఉంటుంది. మనం ప్రీమియం వెహికల్స్ వాడేటప్పుడు ప్రీమియం క్వాలిటీ వాడితేనే ఆ యొక్క లుక్ అనేది, అపీరెన్స్ బాగుంటుందని అనుకుంటున్నాను. నేను చాలా వీడియోస్ చూసాను కానీ ఎక్కువ ఫారిన్ వీడియోస్, తర్వాత నార్త్ సైడ్ వీడియోస్లోనే ఇట్లా ఒరిజినల్ బ్రాండ్లు రివ్యూ చూపించారు. కానీ మన ఆంధ్రాలో అయితే ఇలాంటి యూట్యూబ్లో అయితే చూడలేదు. నేను కొని ఉండొచ్చు కానీ వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేయకపోయి ఉండొచ్చు. నేను ఫస్ట్ టైం కొన్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇది క్వాలిటీ కూడా 14,000 పడిందండి మాకు. ఇది 4,300. ఇవి ఒక 10,000, 14,300 పడ్డాయి. ఇది ఫిట్ చేయాలండి. ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. న్యూ హిమాలయన్ అండి, 450cc ఇవి కొన్నాం మేము. మరి ఇంత ప్రైజ్ అనేది నాకు కూడా అర్థం కావడం లేదు. చాలా టూ మచ్ ప్రైజ్ అండి ఇది. నకల్ గార్డ్స్కి ఇంత ప్రైజ్ అనేది, ఇది కారణం ఏమంటే మెయిన్ ఈ ప్రోడక్ట్ ఫారిన్ బ్రాండ్ అండి. ఇది ఇక్కడిది కాదు, లోకల్ కాదు. ఇది ఇంపోర్ట్ క్వాలిటీ ప్లస్ ఒరిజినల్ కాబట్టి ఈ ప్రైజ్ పెట్టాడు. చాలా మీరు కావాలంటే యూట్యూబ్లో ఒకసారి చూడండి. BMW వెహికల్స్కి, తర్వాత ట్రయాంప్, టైగరు, ఆ వెహికల్స్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ BMW ప్రీమియం వెహికల్స్కే ఈ నకల్ గార్డ్స్ యూస్ చేస్తారన్నమాట. బార్క్ బూస్టర్స్ బ్రాండ్ ఇది. నాది వైట్ కలర్ కాబట్టి వైట్ తీసుకున్నాను. దీనిలో కలర్స్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఉన్నాయి. అట్లా కలర్స్ ఉన్నాయి. ఇవి ఏ కలర్కైనా బ్యాక్ వచ్చేసి ఈ బ్లాకే వస్తుంది. ఇది గ్రీన్ అనుకోండి, బ్లాకే వస్తుంది. దీనికి దేనికైనా బ్లాకే ఇస్తారు. బట్ పైన ఇది మట్టుకు కలర్స్ మారుతాయి అన్నమాట. అదే అండి. ఇది యాక్చువల్గా 11,000లో ఉంది, 12,000 ఉంది, 13,000 ఉంది. వెహికల్ని బట్టి కాస్ట్ ఉందండి. మా వెహికల్కి నేను హిమాలయన్ కావాలని అడిగాను. నేను హిమాలయన్ కావాలని అడిగితే వాడు ఇది హిమాలయన్కి సూటబుల్ అయ్యే ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ అయిందని చెప్పాడు. లేటెస్ట్ వర్షన్ సార్ ఇది 14,000 పడుతుంది సెట్ అని చెప్పాడు. యాక్చువల్గా అయితే మిగతా వేరే వెహికల్స్కి అయితే 12,000లో కూడా ఉన్నాయి. అవి కాస్ట్ తక్కువ ఉన్నాయి. ఇది ఎందుకు మరి చాలా కాస్ట్ పెట్టాడు. ఇది అంటే ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి వెహికల్ ఇది కాస్ట్ పెట్టాడు. ఇది ఇంకా కొన్ని రోజులు పోతే ఇవి కూడా తగ్గిపోతాయనేసి అనుకుంటున్నాను నేను. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.